సినిమా రంగంలో విజయ్ హీరో, లియో అతనే, బీస్ట్ అతనే, మాస్టారు అతనే. కానీ పాలిటిక్స్లో ఏంటి? పాలిటిక్స్లో కూడా నేను కింగ్నే అంటూ చెప్తున్నాడు ఆయన. దానికి తగినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు బస్సు యాత్రని ప్రారంభించేశాడు. దానికి జనం కూడా ఓ రేంజ్లో వచ్చేశారు. దీంతో ఇక రాజకీయాల్లో కూడా దళపతి అవుతాడనే అంచనాలను ఫ్యాన్స్ పెట్టేసుకున్నారు. ఇంతకీ విజయ్ తమిళనాడు పాలిటిక్స్లో కింగ్ కాగలడా? ఆనాటి రాజుల్లానే నేను మిమ్మల్ని కలవడానికొచ్చా. యుద్ధానికి ముందు వాళ్ళు గుళ్ళకి వెళితే నేను ప్రజల దగ్గరకొస్తున్నా. టీవీకే చీఫ్ హీరో విజయ్ తన బస్సు యాత్రని తిరుచిరాపల్లి నుంచి ప్రారంభించే సమయంలో వేసిన డైలాగ్స్ ఇవి. అతిపెద్ద ప్రజాస్వామ్య యుద్ధానికి సిద్ధమయ్యానని, పాతకాలంలో రాజులు ఎలాగైతే యుద్ధాలకు ముందు దేవుళ్ళని ప్రార్థిస్తారు, తాను అలా ప్రజలను ప్రార్థించడానికి వచ్చానంటూ సెంటిమెంట్, యాక్షన్ డ్రామాని మిక్స్ చేశారు విజయ్. తనది ఒంటరి గొంతుక కాదని తమిళులందరి గొంతుకగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హీరో విజయ్ తలపెట్టిన ఈ బస్సు యాత్ర రాష్ట్రం మొత్తం కవర్ చేస్తుంది. ఈ యాత్రకి ముందు ఆయన అటు డిఎంకేని, ఇటు బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ తమిళనాడు వాసులను మోసం చేస్తే డిఎంకే సొంత వారినే మోసం చేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బీజేపీ నినాదాన్ని కూడా తప్పుబట్టారు. అసలిది ఎన్నికలను దుర్వినియోగం చేసే ప్రక్రియగా వర్ణించారు విజయ్. పార్టీ పెట్టిన మొదటి దఫాలోనే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న విజయ్ తన మేనిఫెస్టోని, వాగ్దానాలను ఘనంగానే రూపొందించారు. యాత్ర ప్రారంభించిన తిరుచిరాపల్లిలో స్థానిక సమస్యలైన తాగునీటి కొరత, పారిశ్రామిక సంస్థలతో ఏర్పడుతున్న కాలుష్యం, అక్రమ ఇసుక మైనింగ్ వంటి అంశాలను అధికార పార్టీ నేతలతో ముడిపెట్టారు. కలకలం రేపిన కిడ్నీ దొంగతనాల కేసును ప్రస్తావించారు. నిజంగా చెయ్యగలిగిన పనులనే తాను హామీ ఇస్తున్నట్లు చెబుతూ విజయ్ లోకల్ సెంటిమెంట్ టచ్ చేస్తున్నారు. ఈ బస్సు యాత్రతో తమ పార్టీ తమిళనాడు వాసుల్లో మరింతగా చొచ్చుకుపోతుందనేది హీరో విజయ్ ఆలోచన.